అందరికీ నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప. ఈ మాట ఎందుకన్నానంటే, ఈరోజు మనం శబరిమల యాత్రకైతే బయలుదేరుతున్నాం. సో, అందరికీ తెలుసు భారతదేశంలో ఉండే చాలామందికి అంటే మ్యాక్సిమం సౌత్ ఇండియా పర్సన్స్‌కి మ్యాక్సిమం అందరికీ తెలుసు శబరిమల గురించి. శబరిమల ఏంటంటే, అయ్యప్ప స్వామి కొలువైన ఊరి పేరే శబరిమల. సో, శబరిమలకి అందరూ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని అంటే అయ్యప్ప స్వామి మాల వేసుకొని, దీక్ష తీసుకొని అది కంప్లీట్ అయిన తర్వాత అంటే ఆ మాలని తీసుకున్న దీక్షని కంప్లీట్ చేసుకోవటానికి చివరిగా చేరుకునే ఊరి పేరే శబరిమల. ఇది కేరళలో ఉంది. కేరళలోని కొట్టాయం దగ్గర ఉందన్నమాట శబరిమల. సో, ఈరోజైతే మా స్వాములంతా ఇరుముడులు కట్టుకొని శబరిమల యాత్రకు బయలుదేరుతున్నారు. ఈ శబరిమల యాత్రకి వెళ్ళే ముందు వీరు వేసుకునే మాల ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా మండలం పాటు వేసుకుంటారనమాట మాల. అంటే 41 రోజుల పాటు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు. ఈ ఖచ్చితంగా దీక్ష తీసుకున్న తర్వాత చాలా నియమ నిష్టలు ఉంటాయి. ఇవన్నీ పాటించి ప్రతిరోజు స్వామివారిని కొలిచి వారి పూజలు చేసుకొని, ప్రతిరోజు భజనలు చేసుకొని ఇట్లా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని దీక్షకు బయలుదేరుతున్నారనమాట మా స్వాములు. ఈరోజైతే మా ఊరి గురుస్వామి గారు అంటే గురుస్వామి అని ఎందుకంటే ఆయన గత 30 సంవత్సరాలుగా మాలేసుకుంటూనే ఉన్నారనమాట. గురుస్వామి గారే అందరికి ఇరుముడులు కట్టారు. సో, ఇరుముడులు కట్టించుకొని మా శివాలయంలోనే ఇప్పుడు ఇరుముడులు కట్టింది. సో, శివాలయం నుంచి బయలుదేరిపోయి దారిలో ఉన్న ప్రతి ఒక్క గుడిని సందర్శించి అక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని కంప్లీట్ అయిన తర్వాత సో, శబరిమల యాత్రకైతే బయలుదేరుతారనమాట మా స్వాములు. ఈ దీక్ష అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్వాములకైతే. ఈ 41 రోజుల పాటు శాకాహారం తింటూ కాళ్ళకి చెప్పులు లేకుండా ప్రతి ఒక్కరిని స్వామి అని పిలుస్తూ నేల మీద పడుకుంటూ ఎటువంటి అంటే లైక్ మనం ఏదైతే అనుభవిస్తున్నామో సుఖాలేమి లేకుండా శాకాహారం తింటూ నేల మీద పడుకుంటూ అందరిని స్వామి అని పిలుచుకుంటూ ఇట్లా పూజలు చేసుకుంటూ ఉంటారనమాట స్వాములు. ఇప్పుడైతే మా ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గరకైతే వచ్చామన్నమాట. ఇక్కడే స్వామివారికి ఒకసారి దండం పెట్టుకొని టెంకాయలు కొట్టి బయలుదేరుతారు. మాకైతే మా ఊరి వరకైతే ఈ గుడి చాలా ఇంపార్టెంట్ మాకు. ఏ చిన్న కార్యక్రమం అయినా ఎక్కడికైనా బయలుదేరాలన్నా ముందుగానే మా ఆంజనేయ స్వామి వారికి మేము మొక్కుకొని బయలుదేరుతాము. మాకైతే ఈ గుడి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇలా ప్రతి గుడి దగ్గర ఎందుకు మేము మొక్కుకుంటాము అంటే, మేము బయలుదేరే ప్రయాణం అనేది అతి చిన్న ప్రయాణం అయితే కాదు. మాదైతే ఊరొచ్చే వరకు ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా నుంచి కేరళ కొట్టాయం వరకు మేము ట్రావెల్ చేయాలంటే ఇంచుమించు రావటానికి, పోవటానికి మాకు 3000 కిలోమీటర్లు పడుతుంది. ఇంత దూరం మేము వెళ్ళి రావాలి కాబట్టి, ప్రయాణం కూడా సజావుగా సాగాలి కాబట్టి, వెళ్ళే ప్రతి దారిలో ఉన్న గుడిని సందర్శిస్తాము. వీలైనంత వరకు ప్రతి ఒక్క దేవుడికి దేవుడిని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకొని మేము బయలుదేరుతాం అనమాట. సో, ఇదైతే మా ఊర్లో ఉన్న సాయిబాబా గుడి. సో, ఫైనల్‌గా స్వాములు ఇంకా ఈ లాస్ట్ చివరిగా ఈ గుడిని సందర్శించుకొని ఇక్కడి నుంచి ఇంకా బయలుదేరుతాం అనమాట మేము శబరిమలకి. సో, ఇంకింతటితో ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్ని విజిట్ చేయడం అయితే అయిపోయిందనమాట. సో, ఇంకా కారు వస్తుంది ఆల్రెడీ. సో, కారు వచ్చిన తర్వాత ఇంక మేము బయలుదేరటమే శబరిమలకి. సో, కారైతే వచ్చేసింది. మా స్వాములంతా ఇరుముళ్ళు వారి సామాను అవి సర్దుకొని కార్‌లో అయితే ఎక్కేసారు ప్రశాంతంగా. సో, మొదటి రోజైతే ఇప్పుడు వెళ్ళే దారిలో మేము కాణిపాకం చూసుకొని దాని తర్వాత శబరిమల బయలుదేరుతాం. మాక్సిమం ఈరోజు నైట్‌కైతే మేము కాణిపాకం చేరుకుంటాం అనమాట. దాని గురించిన అప్డేట్స్ కూడా ఇస్తాను. కావలి దగ్గర ఉన్నాము. ఊరి నుంచి ఆల్రెడీ ఇందాక అరౌండ్ 5:30కి అట్లా బయలుదేరిపోయాం. సో, కాఫీ తాగుదామని బ్రేక్ తీసుకున్నాం అనమాట. సో, మళ్ళీ ఇక్కడ నుంచి కాణిపాకం ఇవాళ నైట్కి రీచ్ అయిపోతాం. వన్స్ కాణిపాకం రీచ్ అయిన తర్వాత దెన్ రేపు మార్నింగ్ శబరిమల స్టార్ట్ అవుతాము.
గంట సో ఇప్పుడైతే కాఫీ తాగేసాం అందరం. టైం 6:30 అవుతుంది. ఇప్పుడు కావాలి నుంచి డైరెక్ట్గా వెళ్తే కాణిపాకం వెళ్తాం అనమాట. కాణిపాకం వెళ్ళి నైట్ అక్కడ స్టే చేసి సో ఇక మార్నింగ్ శబరిమల స్టార్ట్ అయిపోవాలి. సో నైట్ 11 అవ్వచ్చు మేబీ. సో ఇంకా రెడీ అవ్వాలి. ఇదే మేము వచ్చిన కారు అనమాట. కారు ఇంకా మా స్వాములు రెడీ అవుతున్నారు. సో ఇంక ఇప్పుడు కనుక జర్నీ స్టార్ట్ అయితే నెక్స్ట్ స్టాప్ కాణిపాకం. సో మళ్ళీ స్టార్ట్ కాణిపాకం. స్వామి శరణం అయ్యప్ప. సో హాయ్ ఆల్. ప్రజెంట్ అయితే నాయుడుపేట వచ్చేసాం మేము. అరౌండ్ 8:30 అవుతుంది. ఇంకా మా స్వాములు ఉన్నారు కదా, మా వాళ్ళు పలహారాల కోసం ఆగారనమాట. సో ఒకసారి పలహారాలు కంప్లీట్ అయిపోతే ఇంక డైరెక్ట్ కాణిపాకం చేరుకుంటాము. సో జర్నీలో బ్రేక్ అయితే కావాలి కదా, అందుకే ఆగామన్నమాట. సో ఇవ్వండి మా వాళ్ళు హోటల్ పావని. సో స్వాములకి స్పెషల్గా కావాలి కాబట్టి మా వాళ్ళు ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. సో పలహారం అయిపోయిన తర్వాత బయలుదేరుతాం. ప్లేట్ ఇడ్లీ చట్నీ మేము వేసుకోవాల్సిందేనా? అన్నయ్య స్వామి నీ వెనకాల ఉన్నాడు. టైం 11:30 అవుతుంది. సో ఇంకా కాణిపాకానికి ఒక నియర్లీ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లోను. సో ఇంకా కాఫీ కోసం అయితే ఆగామన్నమాట ఇక్కడ. సో తాటి బెల్లంతో చేసిన కాఫీ కాదు టీ, తాటి బెల్లంతో చేసినాయి. ఒక పర్సన్కి ఇరా అంటే 2 మనుషులు సరిపడా ఇచ్చాడు ఇంత కప్పులో. సో ఈ నైట్ అయితే ఇంకా కాణిపాకంలో స్టే చేసి మార్నింగ్ దర్శనం చేసుకొని అక్కడి నుంచి శబరిమల స్టార్ట్ అవుతాము. సో చూద్దాం. సో హాయ్ ఆల్. నైట్ 12 అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడే వచ్చాము మేము కాణిపాకం టెంపుల్కి. సో ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే ఓపెన్ అయిపోద్దంట కాణిపాకం టెంపుల్. సో ఇంకా అప్పటి వరకు రెస్ట్ తీసేసుకొని ఇంకా మార్నింగ్ లేచి మా స్వాములతో పాటు స్నానాలు అది చేసేసి టెంపుల్కి వెళ్ళాలి. వన్స్ దర్శనం స్వామి శరణయ్యప్ప. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మేమైతే మా వాళ్ళు 4ంటికే నిద్ర లేచేసాము. నైట్ రావడం లేట్ అయిపోయింది బాగా. సో మ్యాక్సిమం కార్లోనే పడుకున్నాం 2-3 గంటలకు ఏముందని. 4ంటికి లేచి అందరం రెడీ అయిపోయాము. మ్యాక్సిమం అందరూ ఈ టైంకే అంటే దర్శనం టైం కాబట్టి లేచి రెడీ అవుతున్నారు అనమాట. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడే అందరూ స్నాన కార్యాలు అవి ముగించుకున్నారు స్వాములంతా. ఇంకా టైము 5:20 అవుతుంది. సో ఇంకాసేపట్లో అందరం దర్శనానికి వెళ్ళబోతున్నాం శ్రీ కాణిపాక వరసిద్ధి దగ్గర. సో ఇప్పుడే స్వామివారికి అలంకరణ జరిగిందంట. మైక్లో అనౌన్స్మెంట్. మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రతిదీ మైక్లో అనౌన్స్మెంట్ చేస్తారు మార్నింగ్ టైంలో. అదొకటి. ఇంకోటి స్నానాలకు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నమాట. ఫ్రీగా మీరు చేయాలి అంటే ఇక్కడ ఉచిత ఉన్నాయి, అంటే లైక్ ఫ్రీగా స్నానం చేయడం కానీ ఇవన్నీ ఉన్నాయి. అది కాదు మేము ఇంకా రూమ్స్లో చేస్తామంటే దగ్గరలో హోటల్స్ కాదు, ఇట్స్ లైక్ ఒక రకంగా ఓన్లీ ఫర్ స్నానాలకి వీటికి ఉన్నాయి అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే పర్ హెడ్ ఎక్కడైతే 30 రూపీస్ తీసుకున్నారు, మా దగ్గర 30 రూపీస్ తీసుకొని స్నానాలు కానీ మనం వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా కానీ ప్రశాంతంగా వెళ్ళాలంటే అవి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో మేక్ ష్యూర్ మీకు అట్లా అవైలబుల్ కావాలి అనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీగా ఉన్నాయి, అమౌంట్ తీసుకొని ఉన్నాయి. వేడి నీళ్ళు కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక బకెట్ వాటర్కి 100 రూపాయలు అంట. ఇల్లు మనం ఆన్లైన్లో సవక అని మాకండి. సవక అయితే బయటికి మనకి ఏది కావాలన్నా రేటే. సవక అనేది కొన్నిసార్లు మాత్రమే. సో అది పరిస్థితి. సో ఇప్పుడైతే మేము మా స్వాములు అయితే పూజ చేసుకుంటున్నారు. స్వామికి అంటే కారుకి అనుకునేది, కారుకి కాదు. మేము కారుకి అయ్యప్ప స్వామి పటాన్ని అయితే మేము కడతాం అనమాట. సో ఇంకా వెళ్ళిన ప్రతి చోట పూజ చేసుకోవాలి, స్నాన కార్యాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టే కారుకి, ఎందుకంటే మేము ఇప్పుడు ఇన్ని రోజులు ఆ వాహనంలో ప్రయాణించాలి కాబట్టి కారుకి
అలానే స్వామికి పూజ చేసినట్టు ఉండదు కాబట్టి పూజలు చేస్తున్నాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, అంటే చాలా ముఖ్యమైనది అనమాట పొద్దున్నే. సో స్నానం చేసిన తర్వాత అట్లా బొట్లు పెట్టుకొని మేము పూజ చేసుకుని హారతి ఇచ్చుకుంటాము. హారతి ఇచ్చిన తర్వాతే ఏ గుడికైనా మేము దర్శనం చేసుకుంటాం అనమాట ఈ యాత్రలో. సో ఈ యాత్ర అయితే డే 1 యాత్ర కాణిపాకం, డే 2 వచ్చే వరకు శబరిమల, డే 3 వచ్చే వరకు మధురై ఉంటుంది. అందరం దర్శనానికి బయలుదేరాం అనమాట మా వాళ్ళందరితో, మా స్వామితో. ఇదేగా ఆలయం దారి. పొద్దున్నే 5-5:30కి మేము దర్శనానికి తీసుకున్నాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం క్యూ తక్కువ ఉండొచ్చు అనుకుంటున్నాము, కానీ మ్యాక్సిమం అయ్యప్ప స్వాములంతా ఈ టైంలోనే ఉన్నారు దర్శనానికి. 5-7 సో ప్రస్తుతానికి జనాల ప్రభావం తక్కువ ఉంది, కానీ క్యూలో ఉండొచ్చు అనుకుంటున్నాను. చూద్దాం. ఫోన్లో లేదంట. సో ఇక్కడ డిపాజిట్ కౌంటర్ ఉంది. సో అందులో మీరు డిపాజిట్ చేసుకుంటే సరిపోయిద్ది. ఈ లెవెల్ వరకు, అంటే కరెక్ట్గా చెప్పాలంటే టికెట్ కౌంటర్ వరకు మీకు ఛాన్స్ ఉంది. కొబ్బరికాయలు కొట్టే స్థలం ఒకటి టికెట్ కౌంటర్ వరకు. సో ఇక్కడ వరకు అయితే రికార్డ్ చేయగలుగుతున్నాను. ఇది కొబ్బరికాయలు కొట్టిస్తారు. సో ఇటు దర్శనం ఉందన్నమాట. ఉచిత దర్శనం కానీ శేఖర్ దర్శనం ఇక్కడ ఈ ఏరియాలో ఉంది. సో అది కూడా చూపిస్తాను క్యూ ఏంటి అనేది. టికెట్ కౌంటర్ దగ్గర కనుక మనం టికెట్లు తీసుకొని ఈ శేఖర్ దర్శనం ఇవన్నీ క్యూ కౌంటర్స్. సో మళ్ళీ మనం దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత సబ్మిట్ చేద్దాము. సో ప్రజెంట్ దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత కనుక రికార్డింగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు సో ప్రజెంట్ దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత కంటిన్యూ చేద్దాం. ప్రజెంట్ అయితే ఈ సబ్మిట్ చేసేస్తాం. ఓకే, ఇంతేనా? 2 ఫోన్లేనా? 2 ఫోన్లేగా, ఇంకెవరీ లేవుగా. సో మొబైల్ 5 రూపాయలు, కెమెరా 10 రూపాయలు. సో మ్యాక్సిమం కెమెరా ఇంకా ఇక్కడ సబ్మిట్ చేసేయాలి ఖచ్చితంగా. రికార్డ్ అవుతుంది ఇప్పుడు. రికార్డ్ చెప్పమ్మా నాన్న. వాళ్ళ పైకి ఎక్కువ ముందు మెట్టు ఉంది చూడు. రికార్డ్ చేయండి నీట్గా. అది రికార్డ్ ఇది వెళ్ళిపో. కింద పెడితే వస్తున్నా పదా. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది. లోపల కెమెరాలో లేదు కాబట్టి మొత్తం తీలేకపోయాను అనమాట. బట్ దర్శనం అయితే త్వరగానే అయిపోయింది. కానీ నాకు ఇక్కడ నచ్చని విషయం ఏంటంటే అంతా అమౌంట్ అయిపోయింది అనమాట. మేమైతే అతిశీఘ్ర దర్శనానికి వెళ్ళాం. ఇట్స్ అరౌండ్ 150 రూపీస్ టికెట్ పడింది. బట్ దర్శనం బాగా జరిగింది. సో మార్నింగ్ ఎక్కువ చూపించలేకపోయాను. సో ఇప్పుడు చూడండి, మేబీ అదైతేనేమో మొబైల్ కౌంటర్, మొబైల్స్ అట్లాంటివి ఇవ్వచ్చు. అండ్ గుడి, సో దర్శనానికి వెళ్ళే దారులు ఇవన్నీ. అండ్ మేము ఇటు నుంచి వస్తుందంతా వీళ్ళు దర్శనానికి వెళ్ళి వస్తున్నారు. సో అండ్ సో ఇప్పుడైతే దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకెక్కడి నుంచి చిన్నగా టిఫిన్ చేసేసి మెల్లిగా మేము శబరిమల బయలుదేరుతాం. సో
స్టిల్ ఇంకా మేము శబరిమల రీచ్ అవ్వడానికి ఇట్స్ అరౌండ్ 666 కిలోమీటర్స్ మేము ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఈవినింగ్ లోపు కనుక ట్రావెల్ చేస్తే అక్కడే పంప దగ్గర వెహికల్ పార్క్ చేసేసి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే కార్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా రెడీ అయిపోయి బయలుదేరిపోవాలి శబరిమల. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో మేము శబరిమల యాత్రకి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఇంకా. సో మీ నుంచి సహకారం ఒకటే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి నా ఛానల్ని. ఇట్లో మీ ఇండియన్ రైడర్ 09. థ్యాంక్ యూ సో మచ్.